అన్న కడప జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి. పోలతల, నిత్య పూజ కోన వంటి ప్రధాన ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ఎటు చూసినా వేల మంది భక్తుల నడుమ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి ఆలయాలు. పోలతల కొండపై అక్క దేవతలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 200 ప్రత్యేక బస్సులతో ఆర్టీసీ అధికారులు ఉచిత సర్వీస్ని ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించి పోలతల కొండపై నుండి మా కడప జిల్లా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. కడప జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా నిన్నటి నుంచి శివనామస్మరణలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి నిత్య పూజ కోనతో పాటు ఏదైతే పొలతల్లో కూడా పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసినటువంటి వాహనాలు కూడా అయితే భక్తులు తల్లి వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తిగా కూడా ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు కూడా దాదాపు 100 నుంచి 150 పై చిలుకున్నాయి. ఈరోజు కొలతలు కావచ్చు, అటు నిత్య పూజ కూడా బస్సులలో తల్లి వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కడప జిల్లాకు సంబంధించి ఏదైతే నిత్య పూజ కూడాతో పాటు కొలతల్లో కూడా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఇప్పటికే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా దాదాపు 2500 నుంచి 3000 మంది పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేస్తున్నటువంటి ఒక విధానంగా చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ ఫైర్ సిబ్బందితో పాటు పూర్తిగా రెస్క్యూ టీం కూడా ఈ యొక్క నిత్య పూజ కోనతో పాటు అదేవిధంగా పొలతల్లో కూడా ఏర్పాటు చేసినటువంటి విధానం అయితే మనం చూడవచ్చు. ఇప్పటికే ఏదైతే పొలతల్లోకి సంబంధించి ఇప్పుడు మనం పొలతల వద్ద ఉన్నాం. పొలతల్లో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, పూర్తిగా కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తుగా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు రాత్రి ఏదైతే శివరాత్రి సందర్భంగా శివ పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రి పూర్తి స్థాయిలో కూడా ప్రజలు దాదాపుగా 50,000 నుంచి లక్ష మంది ప్రజల పైనే ఆ యొక్క శివ పార్వతుల కళ్యాణానికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే అక్కదేవతలు పూర్తి స్థాయిలో శివనామస్మరణను వేడుకుంటూ ఇప్పటికే వారి యొక్క విధానాల్లో కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నటువంటి విధానాలు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా అయితే అక్కదేవతలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పొలతాల గ్రామ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అక్కదేవతలకు సంబంధించినటువంటి ఎవరైతే పూనకం వస్తుందో వారందరూ కూడా ఇప్పటికే దేవాలయం వద్దకు తరలి వచ్చినటువంటి పరిస్థితులు కనపడతాయి. ఇప్పటికే పొలతలకు సంబంధించినటువంటి ఈ వేసవి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వేసవి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే మంచినీటితో పాటు అదేవిధంగా మజ్జిగను అదేవిధంగా అన్నదాన కార్యక్రమాల్లో కూడా నిర్వహిస్తూ పూర్తిగా కూడా ఏదైతే ప్రధాన రహదారులు సైతం కూడా పూర్తిగా వారి యొక్క ఆహారాలను అందజేస్తూ అదేవిధంగా మజ్జిగను మంచినీటిని కూడా ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్వచ్ఛంద సంస్థలు పూర్తి స్థాయిలో కూడా ముందుకు వచ్చి తరలిచ్చి అదేవిధంగా సేవ యొక్క కార్యక్రమంలో కూడా సేవ పంచుకుంటున్నటువంటి విధానం అయితే కడప జిల్లాలో నెలకొనిందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ కడప.